స్పేస్ లో చిక్కుకున్న సునీత విలియమ్స్ ఇప్పటికీ 88 రోజులు గడిచాయి. 9 రోజుల ప్లాన్ తో స్పేస్ లోకి వెళ్లిన సునీతకి అక్కడే 6 నెలల పాటు ఉండవలసిన పరిస్థితి వచ్చింది. నాసా స్పేస్ ఎక్స్ తయారు చేసిన క్రూ డ్రాగన్ ని ఉపయోగించుకుని 2025 ఫిబ్రవరిలో భూమి మీదకు తిరిగి తీసుకువస్తామని చెప్తోంది. అసలు సునీత స్పేస్ లో ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, 6 నెలలకి కావలసిన ఫుడ్ వాళ్ళకి అందుబాటులో ఉందా, కల్పనా చావ్లా మరణం నాసాకి ఏం నేర్పించింది, సునీతను సేఫ్ గా తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు నాసా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది? బోయింగ్ తయారు చేసిన స్టార్ లైనర్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు చేరుకుని సుమారుగా ఓ వారం రోజులుండి మళ్ళీ అదే స్పేస్ క్రాఫ్ట్ లో తిరిగి రావాలనేది అసలు ప్లాన్. ఎన్నో సాంకేతిక సమస్యలను దాటుకుంటూ చివరికి ఈ ఏడాది జూన్ 5న సునీత, బజ్ విల్మోర్లు స్పేస్ క్రాఫ్ట్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు బయలుదేరారు. అయితే వాళ్ళు ISS కు చేరుకునేటప్పటికే ఆ స్పేస్ క్రాఫ్ట్ లో థ్రస్టర్స్ లో సాంకేతిక సమస్యలు మొదలయ్యాయి. మొత్తం మీద సేఫ్ గా ISS కు చేరుకున్నా కూడా ఈ స్టార్ లైనర్ లో తరచూ హీలియం గ్యాస్ లీక్స్ జరగడం వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సునీత, బజ్లు తిరిగి ప్రయాణం చేయడం వాయిదా పడుతూ వస్తోంది. ఆ ఇష్యూస్ ని రిజాల్వ్ చేయడానికి నాసా చాలా వర్క్ చేశారు, కానీ అవి ఏమీ వర్క్ అవ్వలేదు. సో వాళ్ళని కిందకు తీసుకురావాలంటే నాసాకి వేరే స్పేస్ క్రాఫ్ట్ ని వాళ్ళ దగ్గరికి పంపించడం తప్ప వేరే ఆప్షన్ లేదు. స్పేస్ లో సునీత ఇరుక్కుపోయారు, ఇంక కిందకి రాలేరంటూ వస్తున్న వార్తలకి నాసా సమాధానం చెప్తూ సునీత, బజ్లు స్పేస్ లో స్ట్రక్ అయిపోలేదని, వాళ్ళు స్పేస్ స్టేషన్ లో చాలా సేఫ్ గా ఉన్నారని, ఇతర క్రూ మెంబర్స్ తో పాటు వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటున్నారని, సునీత అయితే టాయిలెట్స్ ఫిక్స్ చేస్తూ మొక్కలు నాటుతున్నారని వివరణ ఇచ్చింది. అయితే సునీతను సేఫ్ గా కిందకి తీసుకొచ్చే మిషన్ లో నాసా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎందుకంటే కల్పనా చావ్లా మరణంతో పాటు 6 క్రూ మెంబర్స్ కూడా చనిపోయిన తర్వాత సేఫ్టీ ప్రోటోకాల్స్ మీద చాలా శ్రద్ధ తీసుకుంటోంది నాసా. ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటోంది. అయితే నాసా ఆస్ట్రోనాట్ ఒకరు, రష్యన్ ఆస్ట్రోనాట్ ఒకరు, వీళ్ళిద్దరూ కలిసి స్పేస్ ఎక్స్ సంస్థ తయారు చేసిన క్రూ డ్రాగన్ ఫ్లైట్ లో ఈ సెప్టెంబర్లో స్టార్ట్ అయి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు చేరుకుంటారు. సునీతని, బజ్ని తీసుకుని వాళ్ళు 2025 ఫిబ్రవరిలో రిటర్న్ అయిపోతారు. సో ఇప్పుడు వీళ్ళు రాబోతున్న స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ప్రయాణించబోతున్న ఈ క్రూ డ్రాగన్ లో 2 పార్ట్స్ ఉంటాయి. అందులో మొదటిది రీయూజబుల్ స్పేస్ క్యాప్స్యూల్, రెండవది ఎక్స్పాండబుల్ ట్రంక్ మాడ్యూల్. ఆ క్యాప్స్యూల్లో 16 డ్రాకో థ్రస్టర్స్ ఉంటాయి. ఒక్కో డ్రాకో థ్రస్టర్ 90 పౌండ్ల ఫోర్స్ ని వాక్యూమ్ స్పేస్ లో ప్రొడ్యూస్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇక ఈ ట్రక్ ఫీచర్స్ చూస్తే సోలార్ ప్యానెల్స్ తో హీట్ ని రిమూవ్ చేయగలిగే రేడియేటర్స్, కార్గో పట్టేంత స్పేస్ వీటి ప్రత్యేకతలు. సో ఈ స్పేస్ డ్రాగన్ లాంచ్ అయ్యాక ఆటోమేటిక్ గా ప్రయాణించి ISS కు డైరెక్ట్ గా డాక్ అవుతుంది. ఎప్పుడైతే ఆస్ట్రోనాట్స్ తిరిగి రావాలనుకుంటారో ఈ స్పేస్ క్రాఫ్ట్ అన్డాక్ అయ్యి ట్రక్ క్యాప్స్యూల్ నుంచి విడిపోయి డీఆర్బిట్ బర్న్ అవుతూ థ్రస్టర్స్ వాటి వేగం తగ్గించుకుంటూ భూమి ఉపరితలంలోకి అడుగు పెడతాయి. అంతా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఫిబ్రవరి 2025లో సునీత సేఫ్ గా నేల మీద అడుగు పెట్టబోతున్నారు. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.